హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా ఒక మనిషిని అరెస్ట్ చేసే ముందు అతనికి ఉన్నటువంటి రైట్స్ ఏంటి, అంటే అరెస్ట్ కాబోతున్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి రైట్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మహేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో బేసిక్గా పోలీసుల నుంచి కాల్ రాగానే లేకపోతే అరెస్ట్ చేస్తున్నారని తెలియగానే చాలా పానిక్ అయిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు జనాలు. అరెస్ట్ అయ్యే ముందు అరెస్ట్ కాబోతున్న వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉంటాయండి? ఎవరి మీదైనా ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని కానీ లేదా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో వచ్చింది అని తెలిసినప్పుడు ఫస్ట్ పోలీస్ ఏంటంటే ఎవరైతే ఎస్హెచ్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళు అతను ఎవరి మీద అయితే ఈ కంప్లైంట్ రిసీవ్ అయిందో అతనికి కాల్ చేయడం జరుగుద్ది. కాల్ చేసిన తర్వాత నీ మీద సో కంప్లైంట్ వచ్చిందమ్మా, ఇట్లాగా అఫెన్సెస్ ఇవి అట్రాక్ట్ అవుతున్నవి, నువ్వు ఒకసారి స్టేషన్కి రావాలి అని చెప్తారు జనరల్గా. అంటే బిలో 7 years ఆఫ్ అఫెన్సెస్ అయితే అతను కమిట్ చేసిన అఫెన్స్ అనేది థెఫ్ట్ కానీ లేదా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న అఫెన్స్ అయితే అతనికి స్టేషన్కి పిలిపించి 41A అంటారు. ఇప్పుడు ప్రజెంట్ యాక్ట్స్ అమెండ్ అయిన తర్వాత 35(3) నోటీస్ ఇచ్చి స్టేషన్ బిల్ ఇచ్చి పంపిస్తారు. బట్ అతను తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎప్పుడైనా ఒక కంప్లైంట్ వచ్చింది అని పోలీసులు ఫోన్ చేస్తే ఫస్ట్ ఏంటంటే నేచర్ ఆఫ్ అఫెన్స్ ఏంటి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ఐఆర్లో క్రైమ్ నెంబర్ అని ఉంటుంది. నా మీద రిజిస్టర్ అయిన క్రైమ్ ఏంటండి, నేను ఈ క్రైమ్లో ఎలా ముద్దాయిగా నన్ను చూపించగలుగుతున్నారు, లేదా నాకు ఎగైనెస్ట్గా ఏదైనా ఎవిడెన్స్ చూపించారా, కంప్లైంట్ ఎవరిచ్చారు, ఇవన్నీ ఏంటంటే అతనికి ఉన్న ప్రాథమిక హక్కులు తెలుసుకోవడానికి. ఇవి ఏమీ చెప్పకుండా డైరెక్ట్గా కనుక అతను తీసుకెళ్తే గనక అది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అంటే కంప్లీట్గా అతనికి ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, లేదా అతని కస్టడీ అనేది కోర్టులో అవసరమా లేదా పోలీస్ స్టేషన్లో అవసరమా లేదా అనేది క్లియర్గా అతనికి వివరాలు ఇచ్చిన తర్వాత మాత్రమే అతను అరెస్ట్ చేయాలి. అట్లా కాకుండా ఎవరన్నా కనుక దురుసుగా ప్రవర్తించి పోలీసులు కనుక కస్టడీలోకి తీసుకెళ్తే డెఫినెట్గా వాళ్ళు కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర అప్రోచ్ అవ్వచ్చు, ఎస్పీ గారికి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇవేమీ కాకుండా కూడా ఇంకా విషయాలు తెలియట్లేదు అనుకుంటే హైకోర్టులో హెబియస్ కార్పస్ అని ఒక రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. అది జనరల్గా ఉన్న పద్ధతి. అయితే చాలా మందికి పోలీస్ స్టేషన్కి రండి, మీ కేసు వివరాలు అక్కడికి వచ్చిన తర్వాత చెప్తామని చెప్తూ ఉంటారు. లేదంటే అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండా ఇంటి దగ్గరకు వచ్చేసి వ్యాన్లో ఎక్కించుకొని పదండి అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారు పోలీసులు కొన్ని సందర్భాల్లో. అలాంటి సమయాల్లో అవతల వ్యక్తి ఏం చేయాలండి? అంటే జనరల్గా వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ అనేది ఎక్కువ ఉండి 7 సంవత్సరాలకి గనక పై ఉండే అఫెన్సెస్ ఏదన్నా గనక రిజిస్టర్ అయితే వాళ్ళకి వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇట్లాంటి అరెస్టులు ఎప్పుడైనా పోలీసులు ఫోన్ చేసి మిమ్మల్ని టెన్షన్ పెట్టే పరిస్థితి వస్తే ఒక అడ్వకేట్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే బెటర్. మీకు వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు ప్రాపర్గా. అరెస్ట్ చేయాల్సిన నెసెసిటీ ఉందా లేదా మీరు క్వశ్చన్ చేయలేరు, ఎందుకంటే మీకు బేసిక్గా లీగల్గా ఉన్న టర్మ్స్ ఏంటో తెలియదు. ఇందులో నన్ను అరెస్ట్ చేస్తారా చెయ్యాలా లేదా అని మీరు ఆ డైనమాలో ఉండే కన్నా లీగల్గా కొంచెం నాలెడ్జ్ ఉన్న ఒక అడ్వకేట్ని తీసుకుని వెళ్తే మీరు ఇమీడియట్గా ప్రొటెక్ట్ అవుతారు ఆ విషయానికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.